శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ దశమోధ్యాయ త్రిపుర దహనము. సనత్కుమార ఉవాచ అధ శంభుర్మహాదేవో రథస్థః సర్వసంయుతః త్రిపురం సకలం దగ్ధుముద్యతో భూత్సురద్విషాం శీర్షం స్థానకమాస్థాయ సంధాయ చ శరోత్తమం సజ్జం తత్కార్ముకం ధృత్వా ప్రత్యాలీఢం మహాద్భుతం నివేశ్య దృఢముష్టౌ చ దృష్టిం లక్ష్యే నివేశ్య చ అతిష్టనిశ్చలస్తత్ర శతం వర్ష సహస్రకం తతో అంగుష్టే గణాధ్యక్షః సతు దైత్య నిసంస్థితః న లక్ష్యం వివిసుత్స్థాని పురాణ్యస్య త్రిశూలినః తతో అంతరిక్షాద శృణోద్ధనుర్బాణధరో హరః ముంజకేశో విరూపాక్షో వాచం పరమశోభనాం భోభో నమావద్భగవన్నర్చితోసౌ వినాయకః పురాణి జగదీశేష సాంప్రతం న హనిష్యతి ఏతచ్చుత్వా తు వచనం గజవక్త్రమపూజయత్ భద్రకాళీం సమాహూయ తతో అంధక నిషూదనః. సనత్కుమారుడిట్లు పలికెను. అప్పుడు సర్వసామాగ్రితో కూడి రథమునందున్న మహాదేవుడగు శంభుడు ఆ రాక్షసుల త్రిపురములను సంపూర్ణముగా దహించివేయుటకు సన్నద్ధుడై ఉండెను. ఆయన రథము యొక్క అగ్రాసనమునందు ఒక కాలు ముందుకి మరి ఒక కాలు వెనకకు వేసి ఉండే అద్భుతముగు రధిక విన్యాసము గలవాడై ఆ ధనస్సునకు నారిత్రాటిని తగిల్చి గొప్ప బాణమును దానిపై సంధించెను. ధనస్సును పిడికిలి యందు గట్టిగా పట్టి చూపును చూపుతో కలిపి నిశ్చయముగా అచట ఆయన 1,00,000 సంవత్సరములు నిలబడెను. అప్పుడు గణపతి ఆయన బొటనవ్రేలి యందున్నవాడై నిరంతరముగు పీడను కలిగించగా త్రిశూలధారియగు శివుని ఆ బాణములు త్రిపురములు అనే లక్ష్యమును చేరలేకపోయినవి. ధనుర్బాణములను ధరించి ఉన్నవాడు జటాజూటధారి ముక్కంటియగు హరుడు ఆకాశము నుండి పరమ మంగళకరముగు వచనమును వినెను. హే భగవాన్ జగదీశ్వర ఈశా, నీవు వినాయకుని పూజించనంత వరకు త్రిపురనాశము సంభవము కాదు. అంధకాసురుని సంహరించిన శివుడు ఈ మాటను విని భద్రకాళిని పిలిచి గజానుని పూజించెను. తస్మిన్ సంపూజితే హర్షాత్ పరితుష్టే పురస్సరే వినాయకే తతో వ్యోమ్ని దదర్శ భగవాన్ హరః పురాణి త్రీని దైత్యానాం తారకాణాం మహాత్మనాం యథా తథం హి యుక్తాని కేచిదిత్థం వదంతి పరబ్రహ్మణి దేవేశ సర్వోపాస్యే మహేశ్వరే అన్యప్రసాదతః కార్యసిద్ధిర్ఘటతే నేతిః స స్వతంత్రః పరం బ్రహ్మ సగుణో నిర్గుణోపి అలక్ష్యస్సకలై స్వామి పరమాత్మా నిరంజనః పంచదేవాత్మకః పంచదేవోపాస్యః పరః ప్రభుః తస్యోపాస్యో న కోప్యస్తి స ఏవోపాస్య ఆలయం అథవా లీలయా తస్య సర్వం సంఘటతే మునే చరితం దేవదేవస్య వరదాతుర్మహేసితుః తస్మిన్ స్థితే మహాదేవే పూజయిత్వా గణాధిపం పురాణి తత్ర కాలేన జగ్మురేకత్వమాసు వై. సర్వకార్యములకు ముందు ఉండే వినాయకుడు ఈ తీరున పూజింపబడి సంతసించెను. అప్పుడు హరభగవానుడు ఆకాశమునందు మహాత్ములకు తారకాక్షుడు మొదలగు రాక్షసుల త్రిపురములను గాంచెను. ఆ నగరములు ఎప్పటి వలనే యోగ్యముగా నుండెను. కొందరు ఇట్లు చెప్పుకొనుచున్నారు, పరబ్రహ్మ దేవదేవుడు సరువులచే ఉపాసింపబడువాడు మహేశ్వరుని యందు ఇతర దేవతానుగ్రహముచే కార్యము సిద్ధించుట అనున్నది ఘటిల్లదు గదా. ఆ పరబ్రహ్మ స్వతంత్రుడు, సగుణుడు, నిర్గుణుడు కూడా ఆయనయే. పరమాత్మ కర్మలేపము లేనివాడు అగు ఈ స్వామి అందరికీ కానరాడు. ఆ పరమప్రభుడు పంచదేవ అనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివ స్వరూపుడు. పంచదేవతలచే ఉపాసింపబడువాడు. ఆయనచే ఉపాసింపబడే మరి ఒకరు ఎవ్వరూ లేరు. ప్రళయము వరకు అందరిచే ఉపాసింపబడువాడు ఆయనయే. అయినను ఓ ముని, దేవదేవుడు వరములనిచ్చువాడు ఒక మహేశ్వరుని లీలచే సర్వవృత్తాంతములు ఘటిల్లుచుండును. ఆ మహాదేవుడు గణాధిపతిని పూజించి అచట నిలబడి ఉండగా కొద్దిసేపటిలో ఆ 3 పురములు ఒక్కటిగా అయినవి. ఏకీభావం మునే తత్ర త్రిపురే సముపాగతే బభూవ తుములో హర్షో దేవాదీనాం మహాత్మనాం తతో దేవగణాస్సర్వే సిద్ధాశ్చ పరమర్షయః జయేతి వాచో ముముచుస్తువంతశ్చాష్ట మూర్తినాం అధాహేతి తదా బ్రహ్మ విష్ణుశ్చ జగతాంపతిః సమయోపి సమాయాతో దైత్యానాం వధకర్మణః తేషాం తారకపుత్రాణాం త్రిపురాణాం మహేశ్వర దేవకార్యం కురు విభో ఏకత్వమపి చాగతం యావన్నయాంతి దేవేశ వప్రయోగం పురాణి వై తావద్బాణం విముంచస్వ త్రిపురం భస్మసాత్
కురు. అధ సజ్జం ధను కృత్వా సర్వసంధాయతం శరం పూజ్యం పాశుపతాస్త్రం స త్రిపురం సమచింతయత్. అధ దేవో మహాదేవో వరలీలా విశారదః కేనాపి కారణేనాత్ర సావగ్నం తదవైక్షత. ఓ మహర్షి, మూడు పురములు ఒక్క రేఖలోనికి రాగానే మహాత్ములకు దేవతలు బిగ్గరగా హర్షధ్వానములను చేసిరి. అప్పుడు దేవగణములు, సిద్ధులు, మహర్షులు అందరూ అష్టమూర్తియగు శివుని స్తుతించి జయ జయధ్వానములను చేసిరి. అప్పుడు బ్రహ్మ మరియు జగత్ప్రభువుడగు విష్ణువు ఇట్లు పలికిరి: రాక్షసులను సంహరించే సమయము ఆసన్నమైనది. ఓ మహేశ్వర, త్రిపురములు ఒక్క రేఖలోనికి వచ్చినవి. హే విభో, తారకపుత్రులకు ఆ రాక్షసులను సంహరించి దేవకార్యమును చేయుము. ఓ దేవదేవ, ఆ పురములు మరలా విడిపోక మునిపే బాణమును ప్రయోగించి త్రిపురమును భస్మము చేయుము. అప్పుడు ఆ శివుడు ధనుస్సును నారిత్రాటిని తగిలించి బాణములను సంధానము చేసి పూజ్యముకు పాశుపతాస్త్రమును మనస్సులో ధ్యానము చేసెను. అప్పుడు మహాదేవుడు గొప్ప లీలలను నెరుపుటలో నిపుణుడు అగు ఆ శివుడు ఏదో ఒక కారణముచే దాన్ని నిరాధారణ భావముతో పరికించెను. పురత్రయం విరూపాక్ష కర్తుం తద్భస్మ సాక్షణాత్ సమర్థ పరమేశానో దీనానాం చ సతాంగతి దగ్ధుం సమర్థో దేవేశ వీక్షణేన జగత్రయం అస్మద్యసో వివృద్ధ్యర్థం శరం మోక్తుమిహార్హసి ఇది స్తుతో మరైస్సర్వైర్విష్ణాది విధిభిస్తథా దగ్ధుం పురత్రయం తద్వై బాణేనైచ్చన్ మహేశ్వరః అభిజిత్ ముహూర్తే తు వికృష్య ధనురద్భుతం కృత్వా జ్యాతల నిర్ఘోషం నాదమత్యంత దుస్సహం ఆత్మనో నామ విశ్రావ్య సమాభాష్య మహాసురాన్ మార్తాండకోటి వపుషం కాండముగ్రో ముమోచః దదాహ త్రిపురస్తాంస్తాన్ దైత్యాం స్త్రీన్ విబలాపహః స ఆసుగో విష్ణుమయో వహ్నిశల్యో మహాజ్వలన్ తతః పురాని దగ్ధాని చతుర్జలధిమేఖలాం గతాని యుగ పద్భూమిం త్రీని దగ్ధాని భస్మసః. పరమేశ్వరుడు సత్పురుషులకు శరణ్యుడు అగు ఆ ముక్కంటి దైవము ఆ మూడు పురములను ఓణములో భస్మము చేయుటకు సమర్థుడు. ఓ ఈశ్వర, నీవు ఆ పురములకు బాణములను గురిపెట్టుము. ఓ దేవదేవ, నీవు నీ కంటి చూపుచే ముల్లోకములను భస్మము చేయ సమర్థుడవు. కావున మా కీర్తిని ఇనుమడింపజేయుట కొరకై ఆ బాణమును ప్రయోగించుము. విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలందరూ ఇట్లు స్తుతించగా మహేశ్వరుడు ఆ త్రిపురములను బాణము చే దహించుటకు నిశ్చయించెను. అభిజిల్లగ్నమునందు శంకరుడు అద్భుతముగు ఆ ధనస్సును ఎక్కుపెట్టి మిక్కిలి సహింపశక్యము కాని సింహనాదమును చేయుచు నారిత్రాటిని మీటజొచ్చెను. తన పేరును అందరికీ వినిపించి ఆ గొప్ప రాక్షసులను బిగ్గరగా ఆహ్వానించి భయంకరాకారుడు శివుడు కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే ఆ బాణమును విడిచిపెట్టెను. సమస్త దోషములను తొలగించున్నది, విష్ణు స్వరూపమైనది, వేగముగా పయనించున్నది, భయంకరముగా మండుచున్నది అగు ఆ అగ్నిబాణము త్రిపురమునందున్న ఆ ముగ్గురు రాక్షసులను కాల్చివేశెను. అప్పుడు ఆ మూడు పురములు దగ్ధమై బూడిద రూపములో ఒక్కసారి నాలుగు సముద్రములు మేకలాగా గల పృథివీపై పడినవి. దైత్యాస్తు శతసో దగ్ధాస్తస్య బాణస్తవహ్నినా హాహాకారం ప్రకుర్వంతః శివపూజా వ్యతిక్రమాత్ తారకాక్షస్తు నిర్దగ్ధో భ్రాతృభ్యాం సహితో భవత్ సస్మార స్వప్రభుం దేవం శంకరం భక్తవత్సలం భక్త్యా పరమయాయుక్తః ప్రళపన్ వివిధాగిరః మహాదేవం సముద్వీక్ష్య మనసా తమువాచసః. శివపూజను నిరాకరించిన కారణముచే వందలాది రాక్షసులు హాహాకారములను చేయుచు ఆ బాణాగ్నిచే దహింపబడిరి. తారకాక్షుడు సోదరులతో కూడి దహింపబడుచున్నవాడై తనకు ప్రభువు భక్తవత్సలుడు రఘు శంకరదేవుని స్మరించను. అతడు పరమ భక్తి గలవాడై అనేక వచనములను పలుకుచూ మనస్సులో మహాదేవుని దర్శించి ఆయనతో నిట్లనెను. తారకాక్ష వాచ భవజ్ఞాతోసి తుష్టోసి యద్యస్మాన్ సహబంధువిః తవ సత్యేన భూయోపి కదా త్వం ప్రదహిష్యసి దుర్లభం లబ్ధమస్మాభిర్యదప్రాప్యం సురాసురైః త్వద్భావిత బుద్ధిర్జాతే భవత్వితి ఇత్యేవం విబ్రువంతస్తే దానవాస్తేన వహ్నినా శివాజ్ఞయాద్భుతం దగ్ధ భస్మసాధ భవన్మునే అన్యేపి బాలా వృద్ధాశ్చ దానవాస్తేన వహ్నినా శివాజ్ఞయా ధృతం వ్యాస నిర్దగ్ధ భస్మసాత్కృతాః స్త్రియో వా పురుషా వాపి వాహనాని చ తత్రయే సర్వే తేనాగ్నినా దగ్ధాః కల్పాంతే తు జగద్యథా భర్తॄన్ కంఠగతాన్ హిత్వా కాశ్చిద్దగ్ధా వరస్త్రియః కాశ్చిత్ సుప్తాః ప్రమత్తాశ్చ రతిశ్రాంతశ్చ యోషితః అర్ధదగ్ధా విబుద్ధాశ్చ బభ్రముర్మోహమూర్ఛితః
తేన నాసీత్ సూక్ష్మోపి ఘోర త్రిపురవహ్నినా అవిదగ్ధో వినిర్ముక్తః స్థావరో జంగమోపివ వర్జయిత్వా మయం దైత్యం విశ్వకర్మాణమవ్యయం. తారకాక్షుడిట్లు పలికెను, హే భవ, నేను నిన్ను తెలుసుకొంటిని. మమ్ములను బంధువులతో సహా దహించుటలో నీకు ఆనందమున్నచో నీవు మమ్ములను మరలా వాస్తవంగా ఎప్పుడు దహించదవు? దేవతలకు గాని రాక్షసులకు గాని లభింప సఖ్యము గాని భాగ్యము మాకు లభించినది. మా మనస్సులు జన్మ జన్మలలో నీ చింతనతో నిండియుండుగాక. ఓ ముని, ఆ రాక్షసులు ఇట్లు పలుకుతూ శివుని ఆజ్ఞచే ఆ అగ్నిచే దహింపబడి బూడిదైనారు. ఆ దృశ్యము అద్భుతముగా నుండెను. ఓ వ్యాస, బాలురు వృద్ధులు అగు ఇతర రాక్షసులు కూడా శివాగ్నిచే శీఘ్రముగా అగ్నిచే దహింపబడి బూడిదైనారు. కల్పాంతమునందు జగత్తు భస్మమగు తీరున ఆ త్రిపురములోని స్త్రీలు పురుషులు అచటనున్న వాహనములు ఇత్యాది సర్వము ఆ అగ్నిచే భస్మము చేయబడెను. కొందరు సుందర యువతులు భర్తను కంఠమునందు కౌగిలించి ఉండగానే దహింపబడిరి. ఆటల పాటలలో అలసి సొలసి మరియు మత్తెక్కి నిద్రించుచున్న స్త్రీలు అటులనే దగ్ధమైరి. కొందరు సగము కాలి తెలివి తెచ్చుకొని మోహముతో అటునిటు పరుగులెత్తి మూర్ఛిల్లిరి. ఘోరమగు ఆ అగ్నిచే దహింపబడని సూక్ష్మమగు వస్తువు అయినను ఆ త్రిపురంలో లేకుండెను. కదలాడని జడములు గాని కదలాడే ప్రాణులు గాని దహింపబడకుండా విడువబడినవి అచట లేకుండెను. రాక్షసుల విశ్వకర్మయగు మాయాసురునకు వినాశము లేదు. ఆయన తక్క సర్వము నశించెను. అవిరుద్ధం తు దేవానాం రక్షితం శంభుతేజస విపత్కాలేపి సద్భక్తం మహేశ శరణాగతం సన్నిపాతో హి ఏషాంనో విద్యతే నాశకారకః దైత్యానామన్న సత్వానాం భావాభావే కృతాకృతే తస్మాద్యత్న సుసంభావ్య సద్భిః కర్తవ్య ఏవదిః గర్హణాత్ తీక్షయతే లోకో న తత్కర్మ సమాచరేత్ న సంయోగో యథా తేషాం భూయాత్ త్రిపురవాసినాం మతమేతద్ధి సర్వేషాం దైవాద్యది యతో భవేత్ ఏ పూజయంతస్తత్రాపి దైత్యారుద్రం సబాంధవాః గాణపత్యం యయుస్సర్వే శివపూజా విదేర్బలాత్. యముడు దేవతలకు విరోధి కాదు, ఆపత్కాలమునందైనను మహాభక్తుడు. మహేశుని శరణు పొందినవాడు ఒక యముడు శంభుని తేజస్సుచే రక్షింపబడెను. రాక్షసులు గాని ఇతర ప్రాణులు గాని చేయు కర్మలు పరిత్యజించు కర్మలు మరియు వారి రాగద్వేషములు పతన హేతువులు కానిచో వారికి వినాశము కలుగదు. కావున సత్పురుషులు మిక్కిలి యోగ్యమగు కర్మను ఆచరించుటకై యత్నించవలెను. పాపకర్మలు ఇహపరములు నశించును. కావున అట్టి నిందనీయమగు కర్మను చేయరాదు. త్రిపురవాసులకు ఘటిల్లిన సంగము వంటి సంగము ఇతరులకు కలుగకుండుగాక. అట్టి సంగము దైవవశమున ప్రాప్తించినచో దానిని సర్వులు స్వీకరించవలసినదే కదా. ఆ రాక్షసులు బంధువులతో కూడి త్రిపురంలో ఉన్నవారై శివుని పూజించిరి కదా. వారందరూ ఆ శివ పూజానుష్ఠాన ప్రభావముచే గాణపత్య స్థానమును పొందిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే త్రిపుర దహనవర్ణనం నామ దశమోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో త్రిపుర దహన వర్ణనం అనే 10వ అధ్యాయం ముగిసినది.